మెదక్ జిల్లా ప్రజల చిరకాల కోరిక అయినటువంటి మెడికల్ కళాశాలకు ఢిల్లీ నుంచి అనుమతి లభించడం మెదక్ జిల్లా ప్రజల కోరిక నెరవేరిందని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలోని పిల్లికోట్టల్లోని మెడికల్ కళాశాల భవనంను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం కేకును కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ మెదక్ జిల్లాను అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచుతానని అన్నారు. అదేవిధంగా మెడికల్ కళాశాలకు అనుమతి కొరకు కృషి చేసిన జిల్లా కలెక్టర్కు మరియు రాష్ట్ర మంత్రివర్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కోరిక మరి ఇవాళ నెరవేరడం జరిగింది. మరి దానికి ఆ భగవంతుడికి మరి పూర్తి అధికారుల బృందానికి మా కలెక్టర్ గారికి మరి అందరికీ కూడా మరి పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీకు తెలుసు గత ప్రభుత్వంలో అన్నీ కూడా మరి మాటలకి కొబ్బరికాయలకే పరిమితమైనవి. మేము ఏదున్నా మాటలలో కాదు చేతలలో చేసుకుంటూ ముందు పోతాం. చేతలలో చేసుకుంటూనే మరి మా మెదక్ ప్రజలకి చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మా మెదక్ బిడ్డలందరూ కూడా బ్రహ్మాండంగా మరొక డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు మరి కావాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కానీ పూర్తిగా మనస్ఫూర్తిగా మేము అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఈ 13 ఎకర్స్లో మనము అది అకామిడేట్ చేయలేము. 13 ఎకరాల లెక్కలో ఒక చిన్న దగ్గర పెట్టేసి మనం ఏం చేసినామంటే దీనికి కనెక్షన్ లేకుండా పోతుంది. మొత్తం కలిపేసి అక్వైర్గా పెట్టేస్తాం. 7 ఎకర్స్ అక్వైర్ చేస్తే టోటల్ మనకు ఒకటి కంటిన్యూస్ ఇక్కడ నుంచి ఒక రోడ్ ఉంది. ఇప్పుడు ఎటు ఇంటర్నల్గా రోడ్ ఇది ఒక్క పార్ట్ అక్వైర్ చేస్తాం. టోటల్ ఇట్లాని కనెక్షన్ ఇప్పుడు ఎంసీహెచ్కి పోతుంది. కొంచెం ముందుకు ఒకటి ఎక్వైర్ చేస్తాం.